హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ ఓవర్ వాలెట్ ఎయిర్ డ్రాప్ అయితే క్లైమ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మీకు నైట్ అయితే అప్డేట్ ఇచ్చాను. సో ఎంఎస్సి గ్లోబల్ లిస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మార్నింగ్ 6 అన్నారు, బట్ 8:30కి అలా ఇచ్చారు. బట్ సర్వర్ బిజీ ఉన్న వల్ల నేను కొంచెం లేట్ చేస్తున్నాను వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్డేట్ అయితే చేసుకోండి. యాప్ అనేది అప్డేట్ లేని వాళ్ళు, ఓకే. సో ఈ విధంగా అప్డేట్ లేని వాళ్ళు ఒకసారి అప్డేట్ చేసుకొని, మీరు ఇంతకుముందుకు నేను మీకు చెప్పాను, కొంతమందికి ఇలా వాయిస్ నోట్ పెట్టేసి యువర్ ఎలిజిబుల్ ఆప్షన్ వస్తుంది. తర్వాత మీకు ఇప్పుడు నేను చెప్తాను ప్రాసెస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో. ఆ ప్రాసెస్ వాయిస్ నోట్ చూడండి. ఇక్కడ నేను ఓవర్ఫ్లేస్ చాలామంది 1 year నుంచి అలా చేస్తున్నాం, దీనిలో డైలీ యూజ్ చేసుకుంటా. సో ఇప్పుడైతే రివార్డ్ వస్తుంది, బట్ ఎంత వస్తుందో మనకి ఈవినింగ్ తెలుస్తుంది. సో టైం కూడా మీకు చెప్తాను వీడియో ఎండింగ్లో. ఎంఎస్సి గ్లోబల్ యాప్ లైవ్లో చూపిస్తాను టైం అనేది, ఓకే. ఇక ఓవర్ఫ్లేస్ కొంచెం చాలా లోడింగ్ అయితే అవుతుంది. సో నెట్ బాగానే ఉంది, బట్ ఇది లోడింగ్ అయితే చాలా అవుతుంది. సో గైస్, మీ పిన్ ఇచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఇక్కడ మీకు ఆగండి చెప్తాను. సో గైస్, నేను ఇంతకుముందు ఓపెన్ చేసిన ఇప్పుడు ఆప్షన్ అయితే రాలేదు, బట్ కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల ప్రాబ్లం అయితే వస్తుంది. సో కొంచెం రీసెంట్ తీసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. హౌ మచ్, ఇక్కడ ఫస్ట్ అయితే 0 ఉంది. హౌ మచ్ క్యాన్ ఐ ఎర్న్ ఉంటుంది, దీనిపైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ వేయండి. సో ఈ డ్రాప్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇస్తున్నారు మనకి, అంటే ఆప్షన్ క్లైమ్ ఆప్షన్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. అగ్రి అండ్ కంట్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాయింట్స్ అనేది షో అయితే అవుతుంది. దానికన్నా ముందు ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. ఆ వీడియో ప్లే అయ్యేదాకా వెయిట్ చేయండి. 45 seconds వీడియో చూడండి, ఓకే. ఈ 45 second టైం అయ్యేదాకా ఈ ఎయిర్ డ్రాప్ గురించి ఏందో చెప్తాను, ఓకే, చూడండి. సో గైస్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత చెక్ యువర్ ఎయిర్ డ్రాప్ నా ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నాకైతే 310 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లైమ్ నౌ అయితే చేయాలి మీరు, ఓకే. క్లైమ్ నౌ ఉందిగా, క్లైమ్ నౌ పైన క్లిక్ అయితే చేయండి. ఈ కాయిన్స్ అనేది మనకి ఈ ఓవర్ బ్యాలెన్స్ ఉందో ఇక్కడ షో అయితే అవుతుంది. కొంచెం రీప్లేస్ అయితే చేయండి, ఓకే. కొంచెం వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ కొంచెం రీప్లేస్ చేస్తే మీకు ఈ విధంగా రీప్లేస్ చేయండి. ఈ బ్యాలెన్స్ అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ సెండ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్, ఓకే. అడ్రస్ ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ చెప్తాను నేను. సో అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఎంఏఎక్సీ గ్లోబల్ యాప్లో అయితే పెట్టండి, ఓకే. ఎంఎస్సి గ్లోబల్ అండ్ get.io, బింగ్ఎక్స్లో అండ్ ఫ్లిప్స్టార్లో. బట్ దీనికన్నా బెటర్ మనకి ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ప్రొఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేవైసీ వెరిఫైడ్ అన్న అకౌంట్కి అయితే విత్డ్రా అయితే చేయాలి. ఇక్కడ కేవైసీ లేకుండా, వెరిఫైడ్ లేకుండా మీరు చేస్తే పేమెంట్ అయితే రాదు. మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అది ఇచ్చేస్తాను, లేని వాళ్ళు చేసుకోండి, ఓకే. మ్యాక్సిమం అందరికీ అక్కడ ఉండే ఉంటుంది. అలాగే డిపాజిట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ అని కొట్టండి. ఓవర్ అయితే వస్తుంది మీకు. ఓవర్ పైన క్లిక్ చేస్తే మీకు ట్యాప్ టు జనరేట్ అడ్రస్ వస్తుంది స్టార్టింగ్లో. ఇక్కడ ఓవర్ ప్రోటోకాల్ అడ్రస్ పైన ఉంటుంది. ఇక్కడ కాపీ చేసుకున్న అడ్రస్ అనేది సింపుల్గా మీరు ఈ అడ్రస్ అన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ 310 మ్యాక్సిమం ఇక్కడ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ 309 అయితే పెట్టండి. ఇక్కడ 308 మొత్తం అయితే పెట్టకండి, ఎందుకంటే కొంచెం ఫీ అయితే కట్ అవుతుంది. ఒక 2 కాయిన్స్ అలా పెట్టేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గాట్ ఇట్ స్వైప్ టు కన్ఫర్మ్. ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఇక్కడ ఎస్టిమేషన్ గ్యాస్ ఫీ వచ్చేసి ఇక్కడ తక్కువ ఉంది, బట్ మీరు ఏం చేయండి, ఒక 1 కాయిన్ పెట్టండి. దీంట్లో ఎక్కువ అయితే పెట్టకండి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వస్తున్నాను. 309 పెట్టండి, ఓకే. మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో దాంట్లో 301 ఒక కాయిన్ మేనేజ్ చేసి పెట్టండి, ఓకే. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒకసారి రిసిప్ట్ అడ్రస్ అయితే చెక్ చేసుకోండి. మీకు దీనిలో కొంచెం గ్యాస్ ఫీ దీంట్లో కట్ అవుతుంది. అండ్ స్వైప్ టు కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిక్వెస్ట్ సబ్మిట్ అయితే అయిపోతుంది, ఓకే. కొంచెం వెయిట్ చేయండి. ఈ కాయిన్స్ అనేది మీకు ఎంఎస్సి గ్లోబల్లో ఇక్కడ మీకు షో అయితే అవుతుంది. బట్ ఇక్కడ ఎంతసేపు టైం పడుతుంది నాకు క్లారిటీ అయితే లేదు. బట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఇది అయిపోయి ఒక సెండ్ అయితే అయిపోయింది, బట్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇక అప్పుడు దాకా ఏం చేయండి, ఓవర్ వాలెట్లోనే ఇంకొక ఓకేఎక్స్లో మనం డైలీ యాక్టివిటీ అయితే చేస్తాం, మీకు అందరికి తెలిసిందే. దాన్ని కూడా క్లైమ్ తీసుకోవాలి. సో గైస్, ఇక్కడ ఎక్స్ప్లోజర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఓకేఎక్స్ క్రిప్టో మీడియా మనం వర్క్ అయితే చేసాం, మీకు తెలిసింది. దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చెక్ యువర్ రివార్డ్స్ ఇన్ ఓకేఎక్స్. ఇక్కడ నేను ఓకేఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు దేంట్లో మీరు వర్క్ చేస్తారో ఓకేఎక్స్ యాప్ అయితే కానీ చేసుకోండి, ఓకే చేయండి. అప్డేట్ అవుతుంది, బట్ అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక మీకు చెక్ నౌ, దీంట్లో మీకు ఎన్ని పాయింట్స్ అయితే వచ్చి ఉంటాయి. కనెక్టెడ్ ఓవర్ అయిపోయింది. సో ఈ విధంగా నేను 8 కాయిన్స్ అయితే నాకైతే వచ్చాయి. ఇక్కడ ట్యాప్ టు క్లైమ్ కింద వెరిఫై టర్మ్స్ అండ్ కండిషన్ వెరిఫై ఇక్కడ టిక్ చేయండి. క్లైమ్ నౌ పైన క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ క్లైమ్డ్ అయితే అయిపోయింది, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి బ్రదర్ అంటే, ఇప్పుడు మీరు ఓకేఎక్స్ యాప్లో వెళ్ళండి. సో సక్సెస్ఫుల్ క్లైమ్ రివార్డ్ ఆల్రెడీ క్లైమ్డ్ అయితే అయిపోయింది, ఓకే. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి, మొత్తం కట్ చేయండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం కిందికి రండి. సో ఇక్కడ చిన్న 3 లైన్స్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓవర్ అని టైప్ చేయండి, ఓకే. ఓవర్ అని టైప్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం యాడ్ చేసి పెట్టాం. ఇక్కడ ప్లస్ ఆప్షన్ వస్తే ప్లస్ అయితే చేయండి, ఓకే. నేను క్యాన్సిల్ చేస్తున్నాను.
ఇక్కడ చూడండి గైస్ ఓవర్ అనేది నాకు ఇన్స్టెంట్గా ఈ 8 కాయిన్స్ అయితే క్రిప్టోమీటర్ యాడ్ అయింది. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి, ఇది కూడా మీరు ఎంఎస్సి గ్లోబల్లో అయితే సెండ్ అయితే చేసుకోండి. ఓకే, బట్ దానికన్నా ముందు ఇక్కడ ఈ పేమెంట్ వచ్చిందో చెక్ చేద్దాం. ఓవర్ అనేది ఇక ప్రాసెసింగ్ ఉంది, బట్ దానికన్నా ముందు ఇక్కడ ఏం చేయండి, అలాగే ఈ ఓవర్ అడ్రస్ మళ్ళీ కాపీ చేసుకోండి. కాపీ చేసేసి ఓకేస్లో ఉన్న అమౌంట్ను కూడా మీరు ఇక్కడ నుంచి తీసేయండి. ఓకే, సారీ ఇక్కడ ఓకే ఎక్స్ యాప్ అయితే. సో ఇక్కడ ఏం చేయండి, ఓవర్ పైన క్లిక్ చేయండి ఇంతకుముందు మీరు చెప్పినట్టే. సో కొంచెం బ్యాక్ వెళ్ళిపోతుంది మొత్తానికి. అడ్రస్ అయితే పే చేసేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ అడ్రస్ ఇస్తున్నారు లేదా అనేది. ఇక్కడ నేను C78. సో ఈ విధంగా చూసుకొని కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో మ్యాక్సిమం చాలామంది వర్క్ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం అయితే మీరు 8 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 8 ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే వేసేస్తున్నాను, కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఇక్కడ వెయిట్ చేయండి గ్యాస్. నెట్వర్క్ ఫీ అయితే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయండి. మీరు ఎన్ని కాయిన్స్ వచ్చాయో దాంట్లో మీరు ఒక 0.1 0.2 వదిలేయండి. ఓకే, వదిలేస్తే మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ 0.4 అయితే వదిలేసాను, నాకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. దానికన్నా తక్కువనే నెట్వర్క్ ఫీ అయితే ఉంది. కొంచెం వెయిట్ చేయండి. క్యాన్సిల్ అయితే మళ్ళీ మీరు 7.5 అలా మీకు వచ్చిన కాయిన్స్లలో కొన్ని కాయిన్స్ అయితే వదిలేండి. ఓకే, ఇది కూడా సెండ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఎంఎస్సి గ్లోబల్ యాప్లో ఇప్పుడు మనం 2 పేమెంట్స్ అయితే వెయిట్ చేయండి. ఇది వచ్చేదాకా మనం ఇక్కడ ఓవర్ఫ్లోస్ చూడండి. అలాగే ఇక్కడ చాలామంది అడిగారు హోమ్ స్టేకింగ్ అండ్ పూల్ స్టేకింగ్, బట్ ఇదైతే వదిలేండి గైస్. అండ్ ప్లామ్ స్టేకింగ్. సో ఇవన్నీ మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం అయితే లేదు, మనకు వచ్చేది తక్కువ పేమెంట్. సో 310లో ఇప్పుడు చూడాలి. అలాగే ఇప్పుడు ఎంఎస్సి గ్లోబల్లో మీకు ఇక్కడ హోమ్లో వస్తున్నాను. ఇక్కడ న్యూ లిస్టింగ్ చూడండి. ఓవర్ అనేది ఇక్కడ మనకి ఇంకొక 1 hour 30 అంటే ఇక్కడ 2 hours ఉంది ఎగ్జాక్ట్గా. సో సారీ 1 hour 30 minutes అవుతుంది. సో మీకు ఎప్పుడో చెప్తాను. సో గైస్ మన 3:30కి లిస్టింగ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా అయితే దీన్ని వచ్చినప్పుడే మ్యాక్సిమం సేల్ అయితే కొట్టేయండి. మీరు హోల్డ్ చేస్తారా మ్యాక్సిమం ఏం చేస్తారో మీ ఇష్టం. మేము మ్యాక్సిమం సేల్ చేయమంటాను, హోల్డ్ చేస్తే చేయండి, అది మీ ఇష్టం. అది మీకు ఇమాజినేషన్ వదిలేస్తున్నాం. ఇప్పుడు మన ఏంటంటే ఎంఎస్సి గ్లోబల్లో జర వాలెట్లో వచ్చేదాకా వెయిట్ అయితే చేస్తాను నేను, కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ డిపాజిట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది, 5 to 10 minutes టైం తీసుకుంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు డిపాజిట్ ఓవర్ ఆర్డర్ తీసుకుంటే ఇక్కడ హిస్టరీలో వెళ్ళండి, పైన మీరు ప్రాసెసింగ్ చూడండి. ఇక్కడ 96:38 ఉంది. ఇంకా 5 to 10 minutes అయితే మీకు డిపాజిట్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. సో ఇక్కడ నేను వీడియో అయితే లేట్ తీసేస్తున్నాను. మ్యాక్సిమం టెలిగ్రామ్ గ్రూప్లో జనరల్ ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు తెలుస్తుంది. 3:30 మనకి విత్డ్రా ఉంది కాబట్టి వచ్చినట్టు మీరు కాయిన్స్ అనేది సేల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తింటే కాయిన్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్ టైంలో ఫాలో అవుతామండి. మీకు ఎన్ని కాయిన్స్ వచ్చో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.